రావు గారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తున్న క్వశ్చన్స్కి అంటే ఈయన ఒక ఆఫీసరు, అక్కడ ఉండేవాళ్ళు కూడా మేధావులే, ముదురులే, సిట్లో ఉండేవాళ్ళు, చిన్న చిత్తగా ఆఫీసర్లు కాదు వాళ్ళు కూడా. ఎంతో మందిని దిగ్గజాలనే అక్కడ ప్రశ్నించే పరిస్థితి ఉండే ఉంటుంది. అటువంటి వాళ్ళని ఇక్కడ ప్రశ్నించిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఒక్కొక్కటిగా ముందుకెళ్తుంది. సిట్తో ఇంటెలిజెన్స్ చీఫ్ భేటీ, ప్రముఖులకు నోటీసుల అంశంపై చర్చ. సో ఈ ప్రభాకర్ రావు గారు ఏమని కామెంట్స్ చేశారట, నేను హరీష్ రావు గారిని రెగ్యులర్గా ఎందుకు కలిసేవారంటే ఆయనకి మావోయిస్టులో బెడద ఉందని కొంచెం థ్రెట్ ఉన్నట్టుంది, అందుకే నేను జాగ్రత్తలు చెప్పడానికి ఇన్నిసార్లు కలుస్తారా. చూడండి, అంటే ఈ చెప్పే విధానం కూడా సామాన్యుడికి అర్థమైపోతుంది కదా. మరి వాళ్ళు పైగా ఆయన ఒక సీనియర్ పోలీస్ ఆఫీసరు, ఆయన ఎలా చెప్తారు. సరే చూద్దాం. ఉద్యోగ విరమణ అనంతరం నా పునర్నియామకంపై నన్ను ఎందుకు అడుగుతారు, ఆ విషయం కేసీఆర్నే అడగండి. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఇది ఒక బెనిఫిషియరీ పాయింట్. ఏంటంటే వాళ్ళని ప్రభుత్వం మరలా నియమించుకోవచ్చు, ఒక కమిటీ కోసం కానీ, నివేదిక కోసం కానీ, లేదా స్పెషల్ ఆఫీసర్గా కానీ, లేదా ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని ఏమంటారు సలహాదారుగా కానీ పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఆ సౌలభ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా, ఎందుకంటే వాళ్ళు నిజంగా మంచి మేధావులు. వాళ్ళు కొన్ని గంటలు, రోజుకి సుమారుగా 16 నుంచి 18 గంటలు కష్టపడి ఆ పొజిషన్కి వెళ్ళే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి నియమించుకుంటారు. బట్ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనల ద్వారా కూడా అధిక రాజకీయ నాయకులు అప్రోచ్ అవుతారు అనుకోండి. సో ఉద్యోగ విరమణ తర్వాత, అంటే రిటైర్ అయిన తర్వాత కూడా నా పునర్నియామకంపై నన్ను ఎందుకు నియమించుకున్నారో ఇంటెలిజెన్స్ చీఫ్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అడగండి అని చెప్పి ప్రభాకర్ రావు గారు చెప్పారట. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వేసి విచారణ సందర్భంగా ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రశ్నకు సమాధించడం విశ్వసనీయంగా తెలిసింది. కస్టోడియల్ ఇంట్రాగేషన్ చివరి రోజైన గురువారం సిట్ పలు కోణాల్లో ఆయన విచారించింది. హరీష్ రావుకు మావోయిస్టు నుంచి ప్రాణహాని, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే. అంటే మొత్తం మీద ఇక్కడ మనం చూడొచ్చు, ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన ప్రభాకర్ రావు గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం, ఇది సగటు ఓటర్కి, సగటు సిటిజన్కి కూడా అర్థమయ్యేలాగే తెలిసిపోతుంది. బట్ ఈయన ఈ విధంగా తోసిపుచ్చే, ఇంకా